నమస్కారం అండి. నమస్తే అమ్మ. సార్ మనకి టెంపుల్ ఇక్కడ కట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? కట్టి అంటే మాకైతే తెలవది. కానీ హ్మ్. 4, 500 సంవత్సరాల పురాతనమైన దేవాలయము. హ్మ్. అమ్మవారు ఇక్కడ నల్లపోచమ్మ వెలిసింది. సో, రీసెంట్‌లీ ఒక 1 మంత్ 20 డేస్ కింద అమ్మవారి పాదుకం గూడా వచ్చింది పాదాలు. హ్మ్. ప్రత్యక్షమైనయి. ఇట్లా బండారం వేసి నైట్ 11, 11:30 టైంలో అదయింది. ఆల్ ఛానల్స్ ఇట్లా అన్నీ జూయిస్తున్నారు. హ్మ్. సో, జనాలు గూడా వస్తుర్రు. వాళ్ళకి అన్ని సౌకర్యాలు మేము జేస్తున్నాం మా దేవాలయ తరపున. హ్మ్. సో, ఇవ్వాళొచ్చేసేసి స్పెషల్లీ అంటే ఇయాల మూలా నక్షత్రం అన్నమాట. అమ్మవారి దినం అన్నమాట. ఎవ్రీ మంత్ ఒకసారి వస్తది. హ్మ్. సో, ఇవాళ హోమం జరిగింది. దాదాపు ఒక 1000, 1200 మంది అన్నదాన కార్యక్రమం గూడా ఉంది. స్వాములు గూడా ఉన్నారు అందులో. హ్మ్. స్వాములకు ప్లస్ సివిలియన్స్‌కు అందరికి అన్నదాన కార్యక్రమం ఉన్నది. హ్మ్. సో, ఈ కార్యక్రమం సాయంత్రం వరకు నడుస్తూనే ఉంటుంటది. హ్మ్. జనాలు గూడా చాలా పెద్ద ఎత్తున ఎక్కడికెంచి ఇబ్రాహీంపట్నం అంటూ, మహబూబ్ నగర్ అంటూ, నల్గొండ అంటున్నారు. ఎక్కడెక్కడికెంచో జనాలు వస్తున్నారు. హ్మ్. అమ్మవారు పిలిపించుకుంటూ హ్మ్. వస్తున్నారన్నమాట. ఆ! అసలది అమ్మవారి పాదుకే అని చెప్పడానికి నిదర్శనం ఏముందసలు మన దగ్గర? జనరల్లీ అంటే మాకు వచ్చేసేసి ఇలా కెమెరాస్ కూడా ఉన్నాయి. ఆ కెమెరాస్ కొన్ని 2, 3 పని చేయలేదు ఇలా. హ్మ్. సో, ఇలా లాక్ వేసుకొని పోయిండ్రన్నమాట స్వాములు. ఈడ ఒక 14 మందికి స్వాములు ఈడ ఈడ వాళ్ళది అది ఉన్నదన్నమాట ఆశ్రమం పైన. సో, వాళ్ళు వెళ్ళిపోయి తాళం వేసుకొని పోయిర్రు. వచ్చి సాయంత్రం పూజా కార్యక్రమం చేసుకొని 11:30 టైంలో వచ్చి ఇట్లా చూడంగానే వాళ్ళకు సడన్‌లీ కనిపించిందన్నమాట. మేము మళ్ళీ కూడా మేము మా కెమెరాలు ఆపరేట్ చేద్దామంటే ఓ 3, 4 కెమెరాలు వస్తూనే లేవు అప్పుడు. సో, మా అది ఆళ్ళు చూసి భయపట్టి మళ్ళా బయటకి పోయిర్రన్నమాట. హ్మ్. మళ్ళా వాళ్ళు ఒక 13, 14 మెంబర్స్ ఒకటే జమై మళ్ళా లోపటికొచ్చిర్రు. మాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది వాళ్ళు. ఇక మేము వచ్చి చూడడం జరిగింది. ఇక మేము ఈడ జనరల్‌గా ఇక్కడ లాల్ దర్వాజా అమ్మవారు కూడా ఉన్నది కదా! రంగమ్మ సుశీలమ్మ ఉన్నది. అతను వచ్చి చెప్పింది ఇది అమ్మవారి పాదుకమే అంటని చెప్పేసింది. చాలా మంది వచ్చిర్రు. చాలా మంది ఎక్కడెక్కడికెంచో వచ్చిర్రన్నమాట. శివసత్తులు వచ్చిర్రు, వాళ్ళు వచ్చిర్రు, వీళ్ళు పెద్ద పెద్ద బ్రాహ్మణులు వచ్చి చెప్పిర్రు. ఇక దాని ప్రకారంగా మేము 22 జనవరి హ్మ్. ఆయిలా మేము ప్రతిష్ఠిస్తున్నామమ్మ హ్మ్. పాదుకలు. పాదుకలను ఆ రోజు ప్రతిష్ఠిస్తున్నారు. అంటే ప్రతిష్టన అంటే ఏ విధంగా చేయబోతున్నారసలు? యంత్ర ప్రతిష్ఠ ఉంటది. హ్మ్. స్వామివారు నిరుపక్ష హంపి పీఠాధిపతులు వస్తున్నారు ఆయన. దాని కార్యక్రమం గూడా ఉంటది. ఏది హోమ కార్యక్రమాలు ఉంటాయి, అవి ఉంటాయి, ఇవి ఉంటాయి. చాలా పెద్ద ఎత్తున ఉంటది. హ్మ్. మరి ఆ! ప్రతిష్టాన ఇక్కడే జరుపుతారా? లేపోతే ఇంకెక్కడైనా జరిపే అవకాశం ఉందా? అమ్మవారి పాదుకం ఎక్కడైతే పడ్డదో అక్కడనే చేయడం జరుగుతుందమ్మా. హ్మ్. దాన్ని అన్ని చేయించినాం గూడా మేము. వెండి పాదుకలు చేయించినాము. హ్మ్. సో, స్వామివారు ఆ డేట్ మాకు ఫిక్స్ చేసిండు కాబట్టి మేము ఆ టైంలో మేము చేయడం జరుగుతుందమ్మా. మరి ఇంత ప్రత్యేకమైన ఉన్న పాదుక అటువంటిది ఇప్పుడు అంటే మొదటిసారిగా ఈ టెంపుల్‌లో పడ్డానికి అసలు ఏంటి ప్రత్యేకత అంటే ఏమనుకుంటారు? అమ్మవారు ఈడ ఉన్నదని ప్రతి ఒక్కరికి తెలుసమ్మా. హ్మ్. అంటే మేము ఇక్కడ మా ఇంటి పక్కకి ఇల్లు పక్కకే ఉంటది. సో, హ్మ్. ఈ బస్తీ వాసులందరూ గూడా అమ్మవారు నైట్ నడవడము, ఆమె గజ్జెలు ఇనిపియడము చాలా సంవత్సరాల నుంచి జరుగుతున్నది ఇది. ఈ పాదుక అనేది ఇగ అమ్మవారు చూయించిందన్నమాట ఆ విధంగా. ఆహా! అంటే బండారు నేనున్నాను అని చెప్పడానికి కదా! నేనున్నాను అని జెప్పింది. హ్మ్. ఆ నిజంగా. విధంగా. మీకు కూడా చాలా థాంక్స్ అండి. ఇంత హ్మ్. ప్రత్యేకమైన టెంపుల్ థాంక్ యూ. అదే మీరు చెప్పారు కదా ఇప్పుడు అమ్మవారి పాదు ఎట్లా మీరు నిజంగా నమ్ముతున్నారు అంటే మా పూర్వీకులు చెప్పారు అనమాట. అమ్మవారు రాత్రిపూట గజ్జెల శబ్దం వస్తది. అమ్మవారు ప్రత్యక్షంగా చాలా మందికి కూడా కనిపించింది. హ్మ్. దాని నిదర్శనమే ఆ అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ అయిన తర్వాత హ్మ్. ఆ అమ్మవారికి చాలా పూజలు చేస్తున్నాం కనుక ఆమె సంతోషించి ఈ విధంగా అమ్మవారి పాదం మోపిందేమో అని హ్మ్. అనుకుంటున్నాం మేము. ఇంకా మిగతా శివసత్తులు వచ్చిర్రు, వాళ్ళందరూ చెప్పిర్రు అమ్మ హ్మ్. ఏదో ఆపద ఉన్నది కనుక బయటికి పోయింది, హ్మ్. ఆ ఆపద నుంచి కాపాడి మళ్ళీ బ్యాక్ హ్మ్. వచ్చింది అన్నట్టు వాళ్ళు శివసత్తులు చెప్పిర్రు. ఇప్పుడు హ్మ్. మనకైతే తెలియదు, హ్మ్. ఎవరైతే చెప్తారో వాళ్ళని బట్టి ఎవరి శివసత్తులు ఉంటారు కదా, హ్మ్. వాళ్ళు చెప్పిన దాన్ని కూడా మేము ఇది చేసుకొని హ్మ్. ఇంకా మిగతా పెద్దలు హంపి పీఠాధిపతి వాళ్ళని కూడా సంప్రదించడం జరిగింది. అవును. వాళ్ళంతా చెప్పడం మూలాన ఈ అమ్మవారి పాదం ఇవి ప్రతిష్ఠ చేయాలి అనే ఉద్దేశంతో జనవరి హ్మ్. 22 తారీఖు రోజు ప్రతిష్ట కార్యక్రమం హ్మ్. పెట్టుకున్నాం. అసలది చూసి మొదటిగా ఇది అమ్మవారి పాదం అని మీకు చెప్పిన వాళ్ళెవరసలు? ఈ స్వాములు ఈ హ్మ్. స్వాములు పైన ఉంటున్నారు. హ్మ్. ఆ స్వాములు పైన ఉంటున్నారు. వాళ్ళు డోర్ తెరవగానే ఇట్లా అమ్మవారి పాదం కనిపించిందని చెప్పంగానే హ్మ్. మనది పాదం తీసుకొని వాట్సాప్ లో పెట్టడం, మన ప్రెసిడెంట్ గారు ఉన్నారు కదా, పొన్న వెంకటరమణ గారికి చెప్పడం, దానివల్ల ఇక శివసత్తులను పిలిపించి హంపి పీఠాపతులను సంప్రదించి వారందరూ
ఓకే అన్న తర్వాతనే ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టాం. అసలు ప్రతి దేవస్థానానికి ఒక ప్రత్యేకత ఉంటది. ఎక్కడా కూడా దేవస్థానం పెట్టారు అంటే దానికంటూ ఒక ప్రత్యేకత ఉంటది. అసలు ఇక్కడ ఉన్న మన ఈ అమ్మవారి ప్రత్యేకత ఏంటి? అమ్మవారు వెలిసిన దేవత. హ్మ్. మా పూర్వీకులు వాళ్ళు పూజలు చేయడము చిన్న హ్మ్. గుడి ఉండే. ఆ హ్మ్. చిన్న గుడిని మోజే చెన్నమ్మ అని ఆమె చేస్తుండే. హ్మ్. దాని తర్వాత బస్తీవాసులు డెవలప్ చేసిర్రు. అవును. బస్తీవాసులు అందరూ కలిసి ఈ గుడిని మెల్లమెల్లగా డెవలప్ చేసిర్రు. దాని తర్వాత హ్మ్. పొన్న సుదర్శన్ గారు ఈ దేవాలయాన్ని కట్టించడం అది జరిగింది. హ్మ్. దాని తర్వాత ఇగో మా బ్రదర్ చైర్మన్ గా చేసిండు, హ్మ్. నవీన్. దాని తర్వాత నేను చైర్మన్ గా చేసిన ప్రభు. హ్మ్. ఇప్పుడు పొన్న వెంకటరమణ. ఈ హ్మ్. బస్తీ వాసులు అందరు కలిసి ఈ కార్యక్రమాన్ని హ్మ్. చేయడం జరుగుతుంది. అంటే హ్మ్. మెల్లమెల్ల మెల్లమెల్ల అవును. డెవలప్ చేసుకుంటా ఇది హ్మ్. అవుతుంది. ఇక ఆమె నిర్ణయం, ఇప్పుడు అవును. మాది ఏం లేదు. ఆమె నిర్ణయంతో మెల్లగా 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 డెవలప్ చేయడం జరుగుతుంది. హ్మ్. ఆమె అంతలో ఆమెనే ఇప్పుడు ఈ కార్యక్రమం అనుకోని కార్యక్రమం. హుహు. ఇప్పుడు ఈ సంఘటన జరిగిన తర్వాత అసలు మేము ఊహించలే. దాని తర్వాత కూడా కంటిన్యూగా ఎక్కడెక్కడి నుంచో ప్రజలు రావడం, దర్శనం చేసుకోవడం, హ్మ్. ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతున్నాయి. హ్మ్. ఇప్పుడు స్వాములు కూడా ఇవాళ భిక్ష ఉన్నది, మూలా నక్షత్రం, హ్మ్. అమ్మవారు ప్రతి నెల చేస్తున్నాం. అవును. అవన్నీ చేస్తున్నాం కనుకనే సంతోషించి అమ్మ కనిపించిందమ్మా అని మొదటి నుంచి అవును. కూడా అనుకుంటున్నాము. అవును. గద్దెల సప్పుడు ఇక్కడ స్వాములు ఉంటారు. హ్మ్. ఈ ఒక స్వామి కూడా అది జరిగింది. హ్మ్. ఇట్లా అవును. అందరికీ తెలుసు కనుకనే ఈ కార్యక్రమాలన్నీ అవును. జరుగుతున్నాయి. ఇది నిజంగా. ఆమె కృప. ఖచ్చితంగా. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇంకా పెద్ద స్థాయికి వెళ్ళాలని. నమస్కారం అండి. నమస్తే అమ్మ. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమాత్రే నమః. గురువుగారు, యాక్చువల్లీ లోపల అమ్మవారికి అర్చన చేసేది మీరే కదా? అవును. అంటే స్వయంగా వెలిసిన అమ్మవారు అని చెప్తున్నారు కదా? మనకేమైనా అమ్మవారిని పూజించేటప్పుడు గాని, అభిషేకాలు చేసేటప్పుడు గాని ఏమేం కనిపిస్తూ ఉంటాయి? అంటే మనకేమైనా అనిపిస్తుందా లోపల విగ్రహం లోపల నిజంగానే అమ్మవారు ఉన్నారు అనేసి? అమ్మవారు సాక్షాత్తు అమ్మవారు రూపంలోనే ఇక్కడ అంతా తిరుగుతుందని బస్తీవాసులు అందరూ కూడా చెప్తారమ్మా. హ్మ్. నల్లపోసమ్మతో కొన్ని ఏళ్ల నుంచి కూడా దాదాపుగా ఓ 40-50 సంవత్సరాల నుంచి హ్మ్. అమ్మవారు ఉన్నట్టుగా చెప్తుంటారు ఇక్కడ. హ్మ్. మనము ఇక్కడ బస్తీవాసులు అందరూ కూడా రాత్రిపూట ఇలా అమ్మవారు మాకు గజ్జల సప్పుడు వస్తున్నది స్వామి అది ఇది అని అడుగుతుంటారు, వచ్చి కూడా అడుగుతుంటారు. హ్మ్. కాబట్టి మనకి ఇక్కడ అమ్మవారు ఉంది. ఆ రోజు కూడా మనకు దేవాలయం అంతా క్లోజ్ చేసిన తర్వాత అయ్యప్ప స్వాములు పడి పూజకి వెళ్ళడం జరిగింది. అల్పాహారం గురించి అని చెప్పి సాయంత్రము నైట్ సుమారు రాత్రి అవును. 9 గంటలకి. వెళ్ళేటప్పుడు ఏమీ లేదు. వెళ్ళేటప్పుడు ఏమీ జరగలేదు ఇక్కడ. వచ్చేటువంటి టైంలో 11:30 నుంచి 12 గంటల టైంలో వాళ్ళు ఇలా పాదముద్రిక చూడడం జరిగింది పసుపులో. అమ్మవారికి ఇష్టమైనటువంటి పసుపులో పాదముద్రిక చూడడం అనేది జరిగింది. హ్మ్. చూడంగానే ఇమీడియట్ గా గురుస్వామి గారు చూశారు. చూసిన తర్వాత ఇలా అధ్యక్షుల వారికి చెప్పారు, ఇలా ఫోన్ చేసి అన్న ఇక్కడ ఇట్లా పాదం ఇట్లా కనిపిస్తుంది పసుపులో అని చెప్పడం జరిగింది. హ్మ్. తర్వాత ఇమీడియట్ పొద్దున నేను రాగానే కూడా నేను చూడడం జరిగింది. చూసిన తర్వాత ఇమీడియట్ గా నిత్య పూజా కార్యక్రమం అది కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇలా లాల్ దర్వాజాలో సుశీలమ్మ గారు ఉంటారు, ఇలా బోనం రంగం చెప్తారు ఆమెను తీసుకురావడం జరిగింది. ఆమెకు చెప్పంగానే నేను వస్తాను టెంపుల్ కి అని రావడం జరిగింది. ఆమె వచ్చిన తర్వాత అమ్మవారి ఇలా పాదం ఎందుకు పెట్టిందమ్మా, ఏంటిది కారణం, దేని గురించి అని అడగడం జరిగింది. చెప్తే ఆమె చెప్పింది, భక్తులు నా పాద దర్శనం చేసుకోవాలని సంకల్పంతో నేను ఇక్కడ ఆ పాదం మోపాను. కాబట్టి భక్తులు అందరూ కూడా ఇక్కడికి వచ్చిన పాదము దర్శనం చేసుకోగలరు అని చెప్పడం జరిగింది. అదే విధంగా మనము ఆ యొక్క పాద ముద్రికని 41 అంటే మండలం రోజులు ఇక్కడ పెట్టేసి పూజ చేసి నిత్యం కూడా ధూపదీప నైవేద్యము అన్ని కూడా చేసి తర్వాత 41 రోజుల తదుపరి 22వ తేదీ రోజు జనవరి 22వ తేదీ రోజు మనము ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం అనేది చేస్తున్నాం. అసలు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ అర్చకులుగా పనిచేస్తున్నారు? నేను కొద్ది కాలమే అర్చన చేయబట్టి, కానీ ఈ దేవాలయం అనుసంధానం నాకు దాదాపు 10 సంవత్సరాలతో ఉంది. మా అన్నయ్య గారు నేను ఇద్దరం కలిసి చేస్తున్నాము. బోనాలు అండ్ దసరా అన్ని కూడా కార్యక్రమాలు అనేది మా చేతుల మీద జరుగుతాయి. నేను దాదాపుగా కొద్ది రోజులైనా కానీ అమ్మవారితోని బంధుత్వం అనేది ఉందమ్మా, అమ్మవారితోని అనుబంధం ఉంది. అందరూ చెప్పడం కాదు, అంటే గజ్జల సౌండ్ వింటాము అమ్మవారు ఉన్నట్టు మేము చూస్తామని అనడం కాదు. ఒక పూజారిగా మీరు లోపల గర్భగుడిలో ఉండే అమ్మవారికి మీరు ఎప్పుడు నిత్య పూజలు చేస్తూ ఉంటారు. మీరు ఎప్పుడు ఎక్స్పీరియన్స్ నాకు చాలా ఎక్స్పీరియన్స్ జరుగుతాయమ్మా. నాకు జరిగినటువంటి ఎక్స్పీరియన్స్ నేను బయట ఎవరితో షేర్ చేసుకోలేను. అధ్యక్షుల వారు వీళ్ళకి చెప్తుంటాను, అమ్మ ఇట్లా నేను చేసేటప్పుడు అర్చన చేసేటప్పుడు అమ్మవారి పూలు అనుకోకుండా కింద పడుతుంటాయి. అభిషేకం చేసేటప్పుడు నాకే చాలా సార్లు అమ్మవారు పవర్ఫుల్ గా ఇట్లా కనిపించడం జరిగింది నాకు కూడా. కాబట్టి విశేషమైన గ్రామ దేవత ఎల్లప్పుడు కూడా
కూడా గ్రామ దేవత అందరినీ కూడా కాపాడడానికి గ్రామ దేవత ఉంటుంది. మనకి అమ్మవారి అభిషేకం చేసేటప్పుడు ఎన్నో రకాలుగా సంకల్పంతోని మనం ఈ రోజు కూడా ప్రతి నెల కూడా మనము మూలా నక్షత్రము మరియు అమావాస్య ఈ రోజు ప్రత్యేకమైన రోజు అమావాస్య వచ్చింది. మూలా నక్షత్రం చాలా అరుదుగా రావడం, కానీ మనం ప్రతి దేవాలయంలో ప్రతి మూలా నక్షత్రానికి అభిషేకము హోమ కార్యక్రమం అనేది చేస్తున్నాము. ఇప్పటి నుంచి కూడా ఈ పాదముద్రికతోని అమ్మవారు నేను అందరికి భక్తుల దర్శనానికై నేను పాదం మోపాను. ఇప్పుడు కూడా విశేషంగా ప్రతి నెల మూలా నక్షత్రం అనేది జరుగుతుంది. అలాగే ఈసారి కూడా బోనాలు అండ్ దసరా ఉత్సవాలు ఇంకా మహావైభవంగా ప్రతి సంవత్సరం వైభవంగా జరుగుతాయి. ఈ సంవత్సరం ఇంకా వైభవంగా అమ్మవారి పాద దర్శనం జరిగింది కాబట్టి ఈసారి ఇంకా వైభవంగా చేసుకుంటామమ్మా. ధన్యవాదాలు. నిజంగా జై శ్రీమన్నారాయణ, జై శ్రీమాత్రే అమ్మ. జై శ్రీరామ్ అండి. అమ్మ నల్లపోచమ్మ చాలా పవర్ఫుల్ అమ్మవారమ్మ. మా అమ్మ రామదేవత చాలా పవర్ఫుల్ అమ్మవారు, కోరికలు నెరవేర్చే అమ్మ. ఇక్కడంతా బస్సులో చిన్నప్పటి నుంచి మేము ఇక్కడ బస్సులో పుట్టి పెరిగినాము, ఇక్కడనే ఉన్నాము. చిన్నప్పటి నుంచి చూస్తుండే మేము గుడి ముంగడికి వెళ్ళాలంటే భయపడుతుండే అమ్మా. 7 o'clock అయిందంటే మొత్తం చుట్టూ తిరిగిపోతుండే, కానీ గుడి ముంగడికి వెళ్ళి పోవాలంటే మాకు భయం అవుతుంది. అంటే రాత్రిపూట అమ్మవారు తిరుగుతుంది అంటే భయం ఉంటది కదమ్మా. అంటే మా పూర్వీకులు గిట్ట చెప్పిరమ్మా, చాలా మంది అమ్మవారికి దర్శనం ఇచ్చింది ఇక్కడ బస్తీలో. ఇక్కడ యాప చెట్టు ఉంటుండే, యాప చెట్టు దగ్గర అమ్మవారు ఇట్లా వైట్ చీర కట్టుకొని ఇట్లా ఊగినట్టు కనిపించేదంట. ఇక్కడ పక్కకే ఇల్లు ఉంటుండే, వాళ్ళకి దర్శనం ఇచ్చిందంట. ఎంతో మందికి దర్శనం ఇచ్చిందమ్మా. ఇంతకు ముందు పాత పంతులు గిట్ట ఉంటుండే, పాత పంతులు అలంకరణ వేసి ఇట్లా వేస్తుంటే వెనకకెళ్ళి ఇట్లా శబాష్ అని కొడతారు కదా, అట్లా కొట్టినట్టు అనిపించిందంట. వెనకకి చూసే వరకు ఆ పంతులు 2 రోజులు గుడికి రాలేదు భయపడి. మళ్ళీ వచ్చి అమ్మ నేను ఏమన్నా ఇది చేసిన అంటే లే అమ్మవారు అనుగ్రహం నీకు ఉందన్నట్టు ఆయన ఇది చేశారు. కానీ చాలా పవర్ఫుల్ అమ్మవారమ్మ. మా అమ్మవారు ఏ కోరుకున్నా ఏం సంకల్పం మంచి సంకల్పం ఉంటే నెరవేరుస్తారు. మీ నిజ జీవితంలో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అసలు అమ్మవారితో? ఇది నా జీవితంలో నేను మర్చిపోలేను అని అనుకునేది. నాకు 2 కొడుకులమ్మ. నేను అమ్మవారికి మొక్కిన నాకు కూతురు కావాలని చెప్పి. అమ్మవారు మొక్కినప్పుడే బోనాలకు మొక్కిన, బోనాలు కాగానే మళ్ళీ బోనాల వరకు నాకు కూతురు పుట్టింది. నిజంగా సంతోషం, అది సంతోషకరమైన మాట నిజంగాను.